జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఒకడు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నువ్వు హిందువో కాదో తెలుసుకుని మరీ కాలుస్తున్నాడు. ఇంకొకడు శవాన్ని అడ్డు పెట్టుకుని గొడవలు సృష్టించి మనల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ రెండు కూడా ఒకటే. మొన్న ఒకటి చెప్పాడుగా, మనం బరంబరం అబ్రహాం బెడ్లో అని చెప్పేసి చెప్పాడు కదా. అంటే ఈ మతం మారిన వాళ్ళందరినీ కూడా ఇస్లాంకి దగ్గర చేస్తున్నాడు. అంటే మనకి మనమే మన వేలుతో కన్ను పొడుస్తున్నారు వీళ్ళు. అది అర్థం కావట్లేదు ఇంకా మనకి. సోయ కనబడట్లేదా, తెలియట్లేదు మనకి. ఎంతకాలం ధర్మాన్ని రక్షించుకుంటేనే కానీ మన పిల్లల భవిష్యత్తు కనబడదు, మన పిల్లల భవిష్యత్తు లేదు. ధర్మం మాత్రమే కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం మాత్రమే నీ భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును కాపాడగలిగేది. ధర్మం నాశనం అయిపోతే నీ పిల్లల్ని నీ కళ్ళ ముందే రేపులు చేసి చెప్తారు. బంగ్లాదేశ్ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ హిందువుల్ని కూడా చంపడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నారు. మనల్ని మైనార్టీలు చేయడానికి మతాలు మారుస్తున్నారు. ఇంత కూడా సోయలేదా మనకి? ఎక్కడో 3 మేకులు కొట్టించుకు చచ్చిపోతే ఆడు మన కోసం చచ్చిపోయాడు అనుకుంటారా? బుర్ర లేదా? ఎక్కదా? హిందువుల్ని మైనార్టీలు చేయడానికి చేస్తున్న కుట్ర ఈ క్రిస్టియానిటీ. అది ఒక కమ్యూనిటీ తప్ప, అది మతం కాదు, మార్గం కాదు. దయచేసి గమనించండి. మనం ధర్మాన్ని, దేశాన్ని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలి అంటే ధర్మం రక్షించబడాలి. ధర్మమే ఇంపార్టెంట్. మనది సనాతన ధర్మం, అతి పురాతన ధర్మం, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ధర్మం మనది. ఈ నిన్నగాక మొన్న వచ్చిన మతాలు రా. ఆ మతాల కోసం వాళ్ళు ప్రాణత్యాగాలకైనా తెగిస్తున్నారు, ఎంత గొడవలకైనా తెగిస్తున్నారు. అరే మనం మాత్రం దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి గుర్రెట్టిన ఎదురవుతున్నాం. ఒరే, దేవుడే చూసుకోడు, మనం ఏం చేస్తున్నామో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. మనం ధర్మం కోసం పోరాడాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. ధర్మం లేకపోతే ఏమీలే, మొత్తం నాశనం. మరి పాకిస్తాను, మరి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉంది. రేపన్న రోజు నీ ఇంట్లోనే జరగవచ్చు. పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చారా? నువ్వు హిందువు కాదు తెలుసుకుని మరి కాల్చారా కాశ్మీర్లో? ఇంకెప్పుడు రా మనం తెలుసుకునేది? ఈ మతాలు మార్చేది కూడా మనల్ని మైనార్టీలు చేయడానికే. అది మతం కాదురా బాబు. మీకు నమస్కారం. వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మనం మైనార్టీలం అయితే ఏమీ ఉండదు. ఈ మతం మారిన వాళ్ళు అందరూ ఓట్లు ఒక దేశద్రోహ పార్టీకి ఓట్లు వేయించడానికి క్రియేట్ చేయబడేది. అది తప్ప అది మతం కాదురా. నిజం 100% క్రిస్టియానిటీ ఇస్ నాట్ డివోషన్. అది ఒక కమ్యూనిటీ. దట్స్ ఎ కమ్యూనిటీ. అది మతము కాదు, మార్గము కాదు. తెలుసుకోండిరా. మీ అందరికీ నమస్కారం. మనల్ని కులాలుగా విభజించేశారా. మనల్ని కులాలు కాదురా మనకు కావాల్సింది.